వారితో ఎప్పుడు మాట్లాడినా ఒక ఒక ఆరాటం, తిరుగుబాటు నేచర్, పేదలకు అండగా ఉండేటువంటి తత్వం వారి సిద్ధాంతం. వారు చదువు రాకపోయినా పేదరికాన్ని, దుఃఖాన్ని తాను అనుభవించడమే కాకుండా అనుభవించినటువంటి ఆ దుఃఖం పేదలకు ఉండద్దు, వాళ్ళని జాగృతం చేయాలని చెప్పి తట్టి లేపిన బిడ్డ అందశ్రీ. అణచివేతకు వ్యతిరేకంగా, ఇవాళ దోపిడీకి వ్యతిరేకంగా జీవితాంతం నిలిచినటువంటి బిడ్డ. ఎన్నడూ డబ్బుల ముఖం చూడలే, పేరు ప్రతిష్ట కోసం పాకులాడే బిడ్డ కాదు అందశ్రీ. అందశ్రీ పేదల ఉదయాల్లో చోటు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసింది తప్ప ఆయన ఆర్భాటాల కోసం పోయినటువంటి బిడ్డ కాదు. ఆయన రాసినటువంటి పాటలు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఎటుపోతున్నాం మనం, ఈ హింస ప్రవృత్తి ఏంది, ఇవాళ గొప్పగా కలిసిమెలిసి ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ వైషమ్యాలు అని చెప్పి మనిషి ఉన్నంత వరకు మళ్ళీ ఆ పాట ఉంటుంది. జయ జయ తెలంగాణ అనే పాట ఈనాటి తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇట్లా దాని గొప్పతనం, దాసరిది మన చరిత్ర, దాని గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పిన బిడ్డ అందశ్రీ. అందశ్రీ తెనుగోళ్ళ ఎల్లమ్మ అనే పాట ఇప్పటికీ ప్రతి కుటుంబంలో ఆ పాట ఉంటుంది. అంటే అంత గొప్పగా పాటలు రాసిన బిడ్డ, మాటలు చెప్పిన బిడ్డ. కాబట్టి వారి స్మృతివనాన్ని ప్రభుత్వం ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయించి వారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నారు.